తెలుగు సినిమాపై ఒక అద్భుతమైన ఏదైనా కొత్త చిత్రం వస్తుంది అంటే అందరి దృష్టి ఆ సినిమాపై పడుతుంది. కానీ ప్రపంచం కళ్ళే పడ్డాయంటే ఆ సినిమా ఏదో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారి ఈ రోజు రిలీజ్ అయిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి గారి నటన ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటోంది. తోటి నటులు, కళాకారులు ఈ సినిమాలో ఆయన నటించిన తీరుకి శభాష్ అంటున్నారు. కేవలం చిరంజీవి గారే కాదు, ఈ సినిమాలోని ప్రతి ఆర్టిస్ట్ కూడా ప్రాణం పెట్టి నటించినట్టు ఉంది. ఈ సినిమా నిజంగా అలనాటి కాలంలో స్వాతంత్ర పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఇంతవరకు చూడని ఎన్నో స్వాతంత్ర పోరాటాల గురించిన వివరాలు ఇందులో పొందుపరచడంతో కూర్చున్న ప్రేక్షకుడికి ఖచ్చితంగా అది పైసా వసూల్ సినిమా అనే చెప్పాలి. మరి ఈ సినిమా చూసిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది. నా సోదర సమానుడు, స్నేహితుడైన చిరంజీవి ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశారు. మేమిద్దరం దాదాపు కెరియర్ని ఒకేలాగా ప్రారంభించాం, కానీ ఆయన స్టైల్ సపరేట్గా ఉంటుంది. సో ఇంతవరకు మనం ఎన్నో రకాలైనటువంటి పాత్రల్ని చిరంజీవి చేయడం చూసాం, కానీ ఈ పాత్ర తన జీవితాంతం గుర్తుండిపోతుంది. అలాగే చిన్నవాడైన చరణ్ నిర్మాణపు విలువలు ఎంత అద్భుతంగా చేశాడో ఈ సినిమాను చూసి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు సైతం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఖచ్చితంగా తెలుగు తెరపై ఇటువంటి మన తెలుగు స్వాతంత్ర సమరయోధుడి గురించి తెలియజేసినందుకు దర్శకుడిని మెచ్చుకుని తీరాల్సిందే. అలా ఈ సినిమాలో ప్రతి అంశం కూడా హైలైట్గా నిలిచింది. నాకు ఈ సినిమా ప్రత్యేకంగా నచ్చింది అంటూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైరా నరసింహారెడ్డి సినిమాని చూసి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.